హైదరాబాద్ గాంధీ భవన్ లో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ టికెట్ ఆశావాహులు హడావిడి నెలకొంది. ఎమ్మెల్సీ అవకాశం తమకు ఇవ్వాలని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ కు ఆర్జీలు పెట్టుకుంటున్నారు. తమ ప్రాంత ఎమ్మెల్యేలు మద్దతుదారులతో పలువురు గాంధీ భవన్ కు చేరుకుంటున్నారు. తాజాగా వరంగల్ నేత దొమ్మటి సాంబయ్యకి ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వాలని వరంగల్ పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాగరాజు, గండ్ర సత్యనారాయణ, రేవూరి ప్రకాష్ రెడ్డి టీపీసీసీకి వినతి పత్రం అందించేందుకు గాంధీ భవన్ కు వచ్చారు. హైదరాబాద్ గాంధీ భవన్ లో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ టికెట్ ఆశావాహుల హడావిడి నెలకొంది. ఎమ్మెల్సీ అవకాశం తమకు ఇవ్వాలని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ కు ఆర్జీలు పెట్టుకుంటున్నారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్. మీనాక్షి, ఏదైతే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ కోసం ఎప్పటికే షెడ్యూల్ నోటిఫికేషన్ కూడా 10వ తేదీ నామినేషన్లకు కూడా స్వీకరణకు ముగియబోతుంది తేదీ. దాంతో పెద్ద ఎత్తున గాంధీ భవన్కు ఆశావాహులంతా కూడా వస్తున్నారు. ఒకవైపు ఇప్పటికే అయితే 5 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీకి సంబంధించినటువంటి దాంట్లో ఒకటి బీఆర్ఎస్కి పోతుంది, మిగతా 4 ఖాళీలు ఉండబోతున్నాయి. అందులో ఒకటి కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించి ఇప్పటికే సిపిఐ తమకు ఎన్నికల్లో భాగంగా అసెంబ్లీ ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. దాంట్లో భాగంగా మాకు ఇవ్వాలని చెప్పి ఒకవైపు సిపిఐకి సంబంధించినటువంటి రాష్ట్ర కార్యదర్శితో పాటు మాజీ కూనంనేని సాంబశివరావుతో పాటు మాజీ ఎమ్మెల్యే, మాజీ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డితో పాటు పలువురు రాష్ట్ర నేతలంతా నిన్న గాంధీ భవన్లో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ను కలవడం జరిగింది. ఇక ఈరోజు కొద్దిసేపటి క్రితం గాంధీ భవన్కు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి నేతలు కడియం శ్రీహరి కానీ, నాగరాజు, మిగతా అటు ప్రకాష్ రెడ్డి, గండ్ర సత్యనారాయణ వీరంతా కూడా దొమ్మాటి సాంబయ్య కాంగ్రెస్కు సంబంధించినటువంటి నేత, వారికి ఎమ్మెల్సీ ఇవ్వాలని చెప్పి ఆ పీసీసీ చీఫ్ను కోరబోతున్నట్టుగా కొంత సమాచారం అయితే అందుతుంది. ఇప్పటికీ ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి నేతలు పలుమార్లు సీఎం రేవంత్ రెడ్డిని కూడా రిక్వెస్ట్ చేసి దొమ్మాటి సాంబయ్యకు ఎమ్మెల్సీ ఇవ్వాలని చెప్పి కూడా వారు సీఎంను కోరడం జరిగింది. మరొకవైపు ఇన్ఛార్జు పీసీసీ చీఫ్ను కూడా మరికొద్దిసేపట్లో గాంధీ భవన్లో కలవబోతున్నారు. ఇక రాష్ట్రవ్యాప్త ఈ 4 సీట్ల కోసం సామాజిక సమీకరణ అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఒక్కొక్కరుగా ఆయా సామాజిక వర్గాలకు చెందిన వారంతా కూడా ఎవరికి వారు ప్రయత్నం చేసుకుంటూ వస్తున్నారు. దొమ్మాటి సాంబయ్య మాదిక సామాజిక వర్గం నుంచి వారు నాకు అవకాశం కల్పించాలని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులతో పాటుగా మిగతా కొంతమంది వారు కూడా వారికి టికెట్ ఇప్పించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇక మిగతా రెడ్డి లేకపోతే ఓసీ సామాజిక వర్గం నుంచి ఒకవైపు కుమార్ రావుతో పాటు వేం నరేందర్ రెడ్డి ఆ ఓసీ సామాజిక వర్గం నుంచి పోటీలో ఉన్నారు. ఇక బీసీ నుంచి బీసీ ఇరావత్ అనిల్తో పాటు మిగతా అయితే చరణ్ కౌశిక్ వీరు కూడా ఉన్నారు. దాంతోపాటుగా దళిత సామాజిక వర్గం నుంచి ఒకవైపు దొమ్మాటి సాంబయ్యతో పాటు అటు అద్దంకి దయాకర్ కూడా, ఎందుకంటే గతంలో పోటీ చేయని వారికి అవకాశం ఇవ్వాలని చెప్పి పార్టీ మొదటి నుంచి భావిస్తుంది. దాంట్లో భాగంగా ఒకవైపు దొమ్మాటి సాంబయ్య కోసం ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు ప్రయత్నం చేస్తుంటే అద్దంకి దయాకర్ మాత్రం గతంలో నాకు అవకాశం ఇవ్వలేదు, పోటీ చేయలేదు, కాబట్టి ఇప్పుడు తనకు అవకాశం ఇవ్వాలని చెప్పి అటు సీఎంతో పాటు ఇన్ఛార్జ్ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ను కూడా కోరినట్టుగా తెలుస్తుంది. ఇక మైనార్టీలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఫహీం ఖురేషీ కానీ లేకపోతే ఫిరోజ్ ఖాన్, అజారుద్దీన్ వీరంతా మళ్ళీ పోటీ చేసి ఓడిపోయినా కూడా ఉన్నటువంటి మైనార్టీలు ఒకవైపు ఇప్పటికే మంత్రివర్గంలో స్థానం కల్పించలేదు కాబట్టి కనీసం ఎమ్మెల్సీలన్నా తమకు అవకాశం కల్పించాలని చెప్పేసి వారు కూడా కోరుతున్నారు. మీనాక్షి.